ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాకినాడలోని కాజాలు ఎంత ఫేమస్, రాయలసీమలోని రాగి సంకట ఎంత ఫేమస్, అంతెందుకు మన హైదరాబాద్ లోని బిర్యానీ ఎంత ఫేమస్, డ్రామా జూనియర్స్ లో ఈ పాప చేసే స్కిట్స్ కూడా అంతే ఫేమస్. మీ అందరికి అర్థమైపోయి ఉంటది. లెట్ మీ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ ఈరియా సుబ్రహ్మణ్యం. రండి బాబు రండి, గురివార గుమ్మడికాయలే, భీమవరం బీరకాయలే, రోజా రోజా కూరగాయలే. హలో, అది రోజా రోజా కాదమ్మా తల్లి, తాజా తాజా. రోజా కుక్కని తాజా ఉంటారు, అందుకనే ఇలా అమ్ముతున్నాను. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ. సరే, కూరగాయలు ఫ్రెష్ ఏనా? నీలాగా ముద్దిపోయిన అంకులు ఉన్నాయి, కావాలా? హలో, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? సుధీర్ హీరో. ఇక్కడ ఆల్రెడీ కాలీఫ్లవర్స్ ఉన్నాయి, మళ్ళీ నా చోలో పెట్టొద్దు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హీరో ఇప్పుడు అనండి హీరో. ఏ అంటే నోరు పడిపోయిందా? సరే గానీ నీ దగ్గర టమాటాలు ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు? ఇప్పుడే నీ ప్రవేదానికి ఓ నలుగురు తీసుకెళ్లారు. లేడీస్ ఫింగర్ ఉన్నాయా? ఇక్కడకు లేడీస్ సుధీర్, మారవా? చిచ్చింది అంకమ్మ, చిచ్చింది అంకమ్మ. మారవా? నన్ను వదిలేసేమ్మా, నా గురించి ఎందుకు? గుమ్మడికాయ ఉందా పోనీ? దేనికి? దిష్టి తీయడానికి. దానికి గుమ్మడికాయకు నీ ఫోటో పెట్టుకోవచ్చుగా. సరే, కూరగాయలు కొనుక్కుంటే పట్టుకెళ్ళడానికి క్యారీ బ్యాగ్ ఉందా? లేదు. మరి అలా తీసుకెళ్ళాలి? నీ కళ్ళ కింద 2 క్యారీ బ్యాగ్లు ఉన్నాయి కదా, నన్ను పెట్టుకొని తీసుకెళ్ళు. ఇరియా, ఆ, ఏమున్నాయమ్మా నీ దగ్గర కూరగాయలు? ఇది లాచకత్త. అదేంటి కరివేపాకు లాసితో పోల్చావు? దీన్ని కూరలో తీసేస్తారు, లాసాన్ని అరటింగ్లో తీసేస్తారు. ఇది రోజా అక్క. ఇదేంటి ఉల్లిపాయని రోజా గారితో పోల్చావు? రోజా అక్క మనతో పెట్టుకున్నాం, మనకే కన్నీళ్ళు వస్తాయి. మనం రోజాతో పెట్టుకున్నాం, మనకే కన్నీళ్ళు వస్తాయి. అంతేగా అంతేగా. ఇది అనిల్ మామ. ఏంటి అనిల్ మామని బుట్టతో పోల్చావేంటి? నువ్వు ఫ్యామిలీ ఆడియన్స్ ని బుద్ధులా వేసుకున్నావు కదా మామ, అందుకనే నీ బుద్ధుతో పోలుతున్నా. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. ఇది సుధీర్. కవర్ తో పోల్చావేంటి సుధీర్ని? సుధీర్కి యాంకరింగ్ రాకపోయినా యాంకరింగ్ వచ్చినట్టు కవర్ చేస్తున్నావు కదా మామ, అందుకని కవర్తో పోలుస్తున్నాను. అనిల్ గారు ఇలా కాదు, మేం డీల్ చేస్తాం. డీల్. ఏదైనా తీసుకుంటున్నప్పుడు చెక్ చేసి తీసుకోవాలంట. మరి నిన్ను చెక్ చేయకుండా డ్రామా జూనియర్స్ ఎలా తీసుకున్నారు? దీని ఇలా కాదు, నేను చూసుకుంటా. అక్క, 1 లీటర్ వంకాయ ఇవ్వు. మీకు అసలు బుర్రుందా? వంకాయని లీటర్లో ఇవ్వరు. అయితే 1/2 లీటర్ ఇవ్వు. ఎడ్డింగ్ లో లేచిపోయే పంచే. ఇప్పుడు నేను ఇస్తాను చూడవే. అక్క, 1 డజన్ బెండకాయలు ఇవ్వు. బెండకాయని డజన్లో ఇవ్వరు. అయితే 1/2 డజన్ ఇవ్వు. ఇది కూడా పోదు. ఇదిగో ఇదిగో. ఇదేంటి చిల్లర మేం నీకు ఇవ్వాలి కదా, నువ్వు మాకు ఇస్తున్నావేంటి? ఇది కూరగాయల కాదు, మీరు వేసిన దిక్కుమల పెంచులకి. అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? అన్ని మాటలు అంటుంటే ఏమనుకుంటా నవ్వుతున్నావేంటి నువ్వు? నీకు 1 రూపాయి ఇచ్చింది, నాకు 2 రూపాయలు ఇచ్చింది. నీకంటే నేను పెట్టదు కదా. నీతో నేను వచ్చాను చూడు, చప్పుతో నేనే కొట్టుకోవాలి. పద. హలో, మీ చిల్లర కూడా ఆపండి, మేము వచ్చి డీల్ చేస్తాం. ఓకే. మామ నీకు తెలుసా, బెండకాయ దొండకాయ అనిల్ మామ నా గుండెకాయ. అబ్బా, పచ్చగా ఉంటుంది మిర్చి, రోజు ఆకంది నాకు పిచ్చి. రేకు విచ్చుకున్న సోపు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న మూవే నువ్వా. అమ్మా కోడల పిల్ల, గుమ్మడికాయలు ఎలా ఉన్నాయి? రౌండ్ గా ఉన్నాయా మామ? గుమ్మడికాయలు ఎంత అని అర్థం. ఇంత. ఎంత? ఇది మళ్ళీ మొదలెట్టింది. సరే, కాయ ఎలా ఇస్తావు? డబ్బులకి ఇస్తానక్క. సరే, నీ దగ్గర బెండకాయలు ఎంతమ్మా? కేజీ 40 రూపాయలు మామ.
పంజాగుట్ట 20 రూపాయలకు దొరుకుతున్నాయి. బీరకాయ ఎంత? కేజీ 60 రూపాయలు మామా. అమీర్పేటలో 30 రూపాయలకి ఇస్తున్నారు. అవును మీకెలా తెలుసు రేట్లన్నీ? ఇంట్లో అంటే వంట చేసేది మా మానే కదా. ఏంటే కోడలి పిల్ల ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ కూరగాయలు పడిని నిన్ను అడ్రస్ లేకుండా చేస్తా. మామా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు ఏలిట్లేదు. ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? చూడు. నిజంగా ఐరా కూరగాయలు తినడం ఒక అదృష్టం అనే చెప్పాలి. తన దగ్గర బంగాళదుంపలు కొన్నాకే నేను బలంగా అయ్యాను. వంకాయలు కొనడం వల్ల వండర్స్ క్రియేట్ చేయగలుగుతున్నాను. ఈ చిట్టి తల్లి ఇచ్చిన చిక్కుడుకాయ తిన్నాకే నేను చిట్టి పాపాయిలా డాన్సులు వేయగలుగుతున్నాను. తమ్ముళ్ళు, మీరు ఒక ముగ్గురు ఐరా దగ్గర కూరగాయలు కొనండి. ఆ ముగ్గురు మరొక ముగ్గురుని కొనమని చెప్పండి. అనిల్, ఇంట్లో ఉంటాయి గోడలో కూరగాయలు సూపర్ గా అమ్ముతుంది నీ కోడలు. అట్లుంటది మనతో. నేను కూడా నా నాన్న కూడా అంటే ఐరా దగ్గర కూరగాయలు కొనండి అని మలయాళంలో చెప్తున్నాను బ్రదర్. ఐరా దగ్గర కూరగాయలు చాలా ఉంటాయి. దాచాం కుప్పల కుప్పలుగా. అయిన వాళ్ళకి కష్టం వస్తే ఆలస్యంగా వస్తానేమో. అదే ఐరా దగ్గర కూరగాయలు కొనాలంటే మాత్రం అరక్షణం కూడా ఆగను. ఐరా, ఏది ఒక్కసారి మామయ్య అనమ్మా. ఈ ప్రపంచంలో 8వ వింతను చూస్తున్నాను తెలుసా? అదే ఒక రోజు మిల్క్ కూరగాయలు అమ్మటం. అయ్యో అయ్యయ్యో, నా సినిమా పేరు రాజా. ఐరా దగ్గర కూరగాయలు తాజా. ఐరా ఎనీ మార్కెట్, ఎనీ వెజిటేబుల్, సింగిల్ హ్యాండ్ వెంకటేష్. అనిల్ తీశాడు సంక్రాంతికి వస్తున్నావు. నేను నా ఫ్యాన్స్ కూరగాయలు కొనడానికి ఐరా దగ్గరకు వస్తున్నావు. మీ క్రియేటివిటీ తగలయ్యా. కాదు ఐరా, ప్రమోషన్స్ నేనే ఎరగదీస్తా జనరల్ గా. అసలు నన్ను తీసి పక్కనేసేవే, కరేపాకులాగా తీసి అవతలేసావు. కరేపాకులా తీసేసేవే. ఏంటి నీ ప్రమోషన్స్? మామ నువ్వేంత ప్రమోషన్ చేసే నీ గోడని నేనెంత ప్రమోషన్ చేయాలి? ఇది ఫ్యూచర్ లో గట్టి పోటీ ఇచ్చేలా ఉంది కోడల పిల్ల. అమ్మో, ఆయన అంటే అన్నావు గానీ నా జోలికి రావద్దు. నేను అసలే హీరో. నువ్వు హీరోనా? దీన్ని రెండుగా చేస్తా, నువ్వు దీన్ని ఒకటి చేయి. అప్పుడు నేను నిన్ను హీరోగా ఒప్పుకుంటా. అదొకటి ఎలా చేస్తారమ్మా? ఇరిసిందాన్ని మరి హీరో అన్నావుగా, చెయ్యి. మరి చిన్న పాప చేసింది, హీరో చేయలేవా? ఇరవడం అంటే మనం ఇరుస్తాం గానీ అతికించడం అంటే కొంచెం కష్టం. సరే అయింది. ఓకే, దాన్ని చేత్తో పగలగొట్టు. 2 ముక్కలు చేయి. బంగాళదుంపని చేత్తో పగలగొట్టాలా? ఎక్కడన్నా అయిద్దా సార్ మరి బంగాళదుంప? హీరో అన్నావుగా. లేకపోతే తలతో పగలగొట్టు. అరే, ఒక్కొక్క ఎపిసోడ్ కింద 500 పైన కమెంట్లు నీ మీద వస్తున్నాయి. నువ్వు హీరోవి. జై సుధీర్, జై సుధీర్, జై సుధీర్, జై సుధీర్, జై సుధీర్, జై సుధీర్. కాదు కానీ నువ్వు ఫస్ట్ వెళ్ళి కూరగాయలమ్ము, అప్పుడు నేను నిన్ను హీరోగా ఒప్పుకుంటా. 200 రూపీస్ గిరిస్తా. కూరగాయలు అమ్మే పాత్ర అలా చేస్తావని అడుగుతుంది. 200 రూపీస్ ఇస్తావు. లాస్యా చూడు, మన దగ్గర కూరగాయలు కొంటే ఇంకా ఎక్కువ క్లోజులు పడతాయి. బాబు ఏం బాబు, చేయకు. హలో, కూరగాయలు అంటే బండి తోసుకుంటాం. ఆ వంకాయలు కొత్తిమీర కరివేపాకు. బాబు ఏమేం కూరగాయలు ఉన్నాయమ్మా నీ దగ్గర? మన దగ్గర అన్ని ఉన్నాయి. సేమ్ ఏంటి మీ మొహం లాగానే మొత్తం వాడిపోయి ఎవరు ఏమండి, తీసుకుంటారు? ఈ చూసి జస్ట్ నా మొహల్లా వాడిపోయింది అంటున్నారు. ఇది చూడండి, మీ మొహల్లా కుళ్ళిపోయినాయి. మేము అడిగామా? వదిలేయాలి అంతే. కొనుక్కుంటే కొనుక్కోవాలి, లేదంటే లేదు. అంటే ఇవన్నీ ఫ్రెషేనా? నీళ్ళైతే కాదు ఏమంటే కదా? నేను తెచ్చానంటే డెఫినెట్లీ ఫ్రెష్ అయి ఉంటాయి. అందుకే వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది. సరే, మీరేమి డబ్బులు ఇవ్వద్దు కానీ. డబ్బులు ఇవ్వద్దా? పేమెంటే తక్కువ కదా మళ్ళీ. కరివేపాకు కరివేపాకు కూడా. నిజంగా కర్ణాటక తీసుకెళ్తాండి ఇవన్నీ. బెండకాయలు కొనగాలి మేడం, ఏమైనా కావాలా? నీ నోట్ల మన్ను వయ్యా. నేనే గెలిచాను. నా 200 నాకు ఇవ్వు. ఎందుకు? నీతో కూరగాయలు సాని వెతకత్తాను. ఏంటి, రోజా గారితో 1000 రూపాయలు పెట్టి కట్టి నాకు 200 ఇచ్చి 800. నీతో కూరగాయలు అమ్మించితే చూడాలని మేము అనుకున్నాం సుధీర్. ఎంత మోసమా, ఇన్ని కుట్రలా?
ఆ 1000 ఏదో నాకేస్తే అమ్ముతాగా 200కి అమ్మే అనవసరంగా నేను. కాదు అంటే ఒక్కసారి అయితే ఫూల్ అంటారు, మరి ఎన్నిసార్లు అయితే సుధీర్ అంటారు. ఓకే, దట్ వాస్ వండర్ఫుల్ ఏరియా. అనిల్ గారు, చెప్పమ్మా. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నీ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ అమ్మా. యాంకరింగ్ కూడా తనే చేసేస్తుంది. అంటే 2 విషయాల్లో నీకు హ్యాట్స్ ఆఫ్. ఒకటి, పెద్ద పెద్ద స్టార్స్ తో ప్రమోషన్ చేసుకున్నావు. నీకు అరండి కదా మామ. అదేనమ్మా, అందుకే సో నువ్వు వారసత్వం డెఫినెట్ గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది తల్లి. థ్యాంక్ యూ మామ. నేను ఎనర్జీగా చేస్తా. ఏంటమ్మా? ఎనర్జీగా చేస్తా. ఇంకా నువ్వే జడ్జిమెంట్ ఇచ్చుకో. రోజా అక్క, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నీ పర్ఫార్మెన్స్ కి నేను ఎప్పుడో ఫిదా ఈ ముద్దు కూడా పెట్టేస్తా కదా. థ్యాంక్ యూ అక్క. బా. సుధీర్, చూసి నేర్చుకో. ఇలాంటి కామెంట్స్ ఎవరికి రావు. సరే అమ్మా. యూట్యూబ్ లో పెట్టుకోవడం కాదు. యూట్యూబ్ లో పెట్టించుకోవడం కాదు కమెంట్స్, ఇలా తెచ్చుకోవాలి అంటుంది. ఇదేదో మీ మనసులో మాటలో ఉందే నాకెందుకో. మీరు అన్నాలి అన్నట్టు ఉంది, అది ఆవిడ అన్నట్టు లేదు నాకు. బట్ ఓకే. జై సుధీర్. సో జడ్జెస్, ఇవాళ అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ అండ్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ కూడా ఎండింగ్ వచ్చేసింది. సో ఇవాళ పర్ఫార్మ్ చేసిన స్కిట్స్ అన్నింటిలోని ఎవరు ది బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే అవుతారు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇట్స్ ఆన్ యూ. సో ఈ ఎపిసోడ్ లోని ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరికి వెళ్తుంది? డైరెక్టర్ గారి ఫేవరెట్ మూవీ, ఆయన ఫేవరెట్ ఆర్టిస్ట్, సో ఇన్స్పిరేషన్ గా జరిగిన స్కిట్ కాబట్టి డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది. ఓకే. సో అందాలలో